సోషల్ మీడియాలో ఫేమస్ అయినటువంటి అగ్గిపెట్టి మచ్చ 3 రోజులుగా కనపడడం లేదంటూ అక్క అయినటువంటి ఆమె ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్లోకి వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. అగ్గిపెట్టి మచ్చ సోషల్ మాధ్యమాలలో కామెడీ స్కిట్లు చేస్తూ అనేక మంది కూడా సుపరిచితుడే. ఇప్పటి నుంచి కనపడడం లేదమ్మా, ఏమైంది అసలు? అతను వచ్చినాడు తాగేదైనా మామూలుగా టౌన్కి వస్తాడు, మేము తీసుకెళ్ళిపోతాము. కానీ తడవ ఎవరో తీసుకొని వెళ్ళిపోతున్నారు బయట. మాకు ఆచూకీ దొరికి నీకుండా చేస్తున్నారు. అసలు మాకు ఫోన్ కూడా చేయడం లేదు. వీడియోలు అయితే పెట్టుకుంటున్నారు. వీడియో పెట్టే ముందు కూడా మచ్చ వాళ్ళ అక్కగారు ఉన్నారని కూడా ఇదని లేదు, మా దగ్గర ఉన్నారని కూడా ఇన్ఫార్మ్ చేయటం లేదు. ఈ పొద్దుట 3 రోజులు నేను తిరుగుతున్నాను సార్. అసలు తను పోతే బయట తిరిగి వచ్చే అవకాశం ఉండదు. ఏదన్నా ఉంటే నేను దగ్గరుండి చూసుకునేదాన్ని. నాకు తెలియక వచ్చినప్పుడు మీరు ఎవరైనా సరే, తను మత సుమతం లేని మనిషి కాబట్టి మీరు తనని జాగ్రత్త పరిచి, ఒకవేళ మీరు వీడియో అప్లోడ్ చేసే ముందైనా మీరు తన వివరాలు అడిగైనా మాకు చేర్స్తే మంచిదిగా ఉంటుంది నాయన. తనకైతే తెలియదు సార్. ఇప్పుడు అతని మానసిక స్థితి సరిగా ఉండదు. ఇంకోటి ఏంటంటే మద్యం కూడా బాగా సేవిస్తాడు. గతంలో కూడా అతని మీద దాడి జరిగింది, అన్నమయ్య సర్కిల్లో దాడి జరిగింది. అంటే మీకు చెప్పలేదు, మీకు తెలియకుండా ఎలా తీసుకెళ్ళి వాళ్ళు ఎవరైనా వస్తుంటారు మీ ఇంటికాడ ఇక్కడ వస్తుంటారు కదా సార్. మీకు చెప్పకుండా తీసుకెళ్లారు? కొంతమంది చెప్పరు, కొంతమంది నేను ఉంటాను కాబట్టి దగ్గర బయట గేట్ ముందరే ఉంటారు. కొంతమంది తెలియకుండా తీసుకెళ్ళిపోతున్నారంటే మళ్ళీ మా వాడని తెలుసుకుంటా సరే అని అన్నాడు. మరి నాకు దొరకలేదు సార్. ఇప్పుడు 3 రోజులు, ఈ పొద్దుటికి 3 రోజులు. అంటే మీకు మామూలుగా వచ్చి కొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకునేందుకు రీల్స్ చేసేదో లేదా డ్యాన్సులు వేసేది ఇలాంటివి చేస్తూ ఉంటారు. కొంతమంది మద్యం తీస్తానంటూ కూడా తీసుకెళ్లిన సందర్భాలు ఉన్నాయి గతంలో. అలాగే ఎవరన్నా మద్యం చూపించి ఆశ చూపించి ఏమన్నా తీసుకెళ్ళిపోయినారా? అదే సార్, తెలియలేదు. నేను ఉంటే కొంచెం భయంగానే ఉంటారు. నేను లేని టైంలో చూసి చేసినారు, మరి ఏమో తెలియదు. కానీ ఎట్లా పొరపాటు జరిగినా నేను తిరుగుతున్నాను. అంటే ఇంతవరకు బయట అంటూ పోయింది ఏం లేదు సార్. ఇదే ఫస్ట్ టైం నాకు. అదే నాకు భయం. కానీ తను ఏ పరిస్థితిలో ఎలా ఉంటాడో తెలియదు కదా సార్. అదే బాధ. నాకు ఇంత దూరం వెళ్ళిపోయినాడంటే ఏదన్నా జరుగుతుందేమో. తనను కొట్టడం, తిట్టడం ఇలాంటి చేయకుండా ఉంటే చాలు సార్. కంప్లైంట్ ఇచ్చారా? ఏం చెప్పారు పోలీసు? పట్టుకుంటాను అన్నారు సార్ వాళ్ళు. చూడండి అమ్మా, మీకు ఇంకా మేము చూసి ఎతకు పట్టుతాము, తను ఆడున్నా నీకు చేరుస్తామమ్మా అన్నారు సార్. రాయించిన సార్. మీరు ఏం చెప్పదలుచుకున్నారంటే సోషల్ మీడియాలో వాళ్ళ ఆనందం కోసం వాళ్ళ పోస్టులు తెచ్చుకునే దానికోసం ఈ రకంగా చేస్తున్నారు కదా, మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అలా చేయకూడదు కదా సార్. తన దొరికిన తన మామూలు మనిషి కాదు కాబట్టి, బాగుండే వ్యక్తి ఇంత దూరం వచ్చిన దానికి ఎప్పుడో వచ్చేసి ఉండాలి. తన మత లేని మనిషి కాబట్టి ఇన్ని రోజులు పడుతూ ఉండదు. నేను ఎతుకులాడుతున్నాను. దయచేసి అలా తీసేవాళ్ళు ఎవరైనా సరే తనని మాకు చేర్చమని నేను ప్రాధాయపడుతున్నాను సార్. ఇది ఒకటి, తను క్షేమంగా తీసుకొచ్చి వదిలితే చాలు మాకు. కొంతమంది తీసుకెళ్లి అతని మీద దాడి చేసేది కూడా చేస్తూ ఉంటారు, తాగేసి మద్యంలో. అలా చేస్తారనే భయం సార్. కానీ బయట ఏ రకంగా ఉంటారో తెలియదు కదా నాకు. చెప్తారు కదా నీకు వచ్చి చెప్తారు సార్ కొంతమంది. అదే నేను లేని టైంలో వచ్చి తీసుకెళ్ళిపోతేనే నేను ఇబ్బంది పాలైపోతాను. ప్రధానంగా ఏదైతే అగ్గిపెట్టి మచ్చ అన్నది సోషల్ మీడియాలో ఏదైతే ఒక విలేజ్ కల్చర్ స్లాగ్ లైవ్, ఒక యాసతో కూడుకున్నటువంటి భాష మాట్లాడడం చాలా సరదాగా కూడా అతను సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అతనికి అనేక అయినటువంటి ప్రధాన ఛానల్స్ లో కూడా అతనికి అవకాశాలు ఇచ్చారు. హైదరాబాద్కి వెళ్ళి కొన్ని ఛానల్స్ లో కూడా స్కిట్లు కూడా చేశాడు. ఏకంగా కొన్ని సినిమా కూడా అవకాశం వచ్చినటువంటి పరిస్థితి ఉంది. గతంలో ఒక సినిమాలో కూడా అగ్గిపెట్టి మచ్చ నటించినటువంటి పరిస్థితి. అయితే అగ్గిపెట్టి మచ్చకి కొంత మానసిక స్థితి సరిగా ఉండదు. అదే రకంగా దానికి తోడు మద్యం అలవాటు కూడా బాగా ఉన్నటువంటి పరిస్థితి. అయితే అగ్గిపెట్టి మచ్చ దగ్గరికి నిత్యం కూడా ఎవరో ఒకరు యూట్యూబర్స్ సెల్ఫీలు కను నిత్యం కూడా తన ఇంటి వద్దకు వెళ్తూ ఉంటారు. కొంతమంది మద్యం తీయించి అతనితో సరదాగా ఆడుతూ పాడుతూ ఆ వీడియోలన్నీ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకునేందుకు కూడా అతనితో ఆ ఇంటికి వెళ్ళి ఆ వీడియోలు తీసుకునేదానికి అతన్ని తీసుకెళ్లేందుకు ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో గతంలో కూడా ఒకసారి అతని మీద దాడి కూడా జరిగింది. అన్నమయ్య సర్కిల్ సమీపంలోనే కొంతమంది దాడి చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో అక్క ఆమె చాలా భయాందోళన వ్యక్తం చేస్తుంది. 3 రోజులు అయింది ఇంటి నుంచి వెళ్ళి, ఎక్కడున్నాడో మాకు ఇంతవరకు తెలియడం లేదంటూ భయపడుతూ ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎవరైనా తీసుకెళ్ళుంటే దయచేసి మాకు ఎక్కడున్నారో కనీసం
మాకు తెలియజేయండి అంటే ఇప్పటికే కొంతమంది అతనితో వీడియోలు తీసుకుంటూ ఎవరో పోస్టులు కూడా చేస్తున్నారు, కానీ వాళ్ళు ఎవరు ఏమనే మాకు తెలియదు, మాకు భయంగా ఉందంటూ కూడా ఒక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అగ్గపెట్టి మచ్చ అక్క. కెమెరా పర్సన్ కోటితో సురేష్ RTV తిరుపతి.